హలో, ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభం మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ ఇటువంటి సెషన్కు ప్రేమతులందరూ ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయన ఆత్మలో మీరు వర్ధిల్లుతున్నారని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మరి సెషన్ ప్రారంభించుకున్నాను. మహాగణుడును మహోన్నతుడును మా రక్షకుడు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన వారం మధ్య మీ సురక్షిత రెక్కల నీటిలో మూడు భద్రపరిచి కాచి కాపాడి సమర్పించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొక పునరుద్ధాన దినమందు ఈ సాయంకాల సమయంలో మీతో ఒక ధనికరమైన సమయాన్ని గడపడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ముందున్న సమయాన్ని మీ దగ్గర రక్షణ స్థలం మేము సమర్పిస్తున్నాం తండ్రి. మీరే మాతో సూటిగా స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడండి. మా ఆరాధనలోను వాక్య ధ్యానంలోనూ ప్రార్థనలోనూ తోడే నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతించి ఆయన నామాన్ని కనపడదాం. ఆయన మనకు స్నేహితుడుగా ఉన్నాడు, ఆయన మన ప్రభువుగా ఉన్నాడు, ఆయన మనకు రాజుగా ఉన్నాడు, ఆయన మన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన పేరు యేసయ్య. హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును కనపడదాం. ఈ పాట పాడుతూ తెలిసిన వారు నాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. ఒక రాని వారు రిపీట్ చేస్తున్నప్పుడు కలిసి మరి లిరిక్స్ చూస్తూ ప్రభువును కనపరచాలని, ఆరాధించాలని మీకు మనం చేస్తున్నాను. నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా. మరొకసారి. నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా. ఆనాదిలోనే ఏర్పరిచిన స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా, ఆనాదిలోనే ఏర్పరిచిన స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా. నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా. నా పాపమునకై సిలువలో మరణించి పరిశుద్ధుని చేయను, నీ ఆత్మతో నింపి మారని నీ స్నేహం నన్ను చేరదీసెను. నీ కొరకై నేను సదా జీవింతును. నా పాపములకై సిలువలో మరణించి పరిశుద్ధుని చేయను, నీ ఆత్మతో నింపి మారని నీ స్నేహం నన్ను చేరదీసెను. నీ కొరకై నేను సదా జీవింతును. నానాదిలోనే ఏర్పరిచిన స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా,
స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, మారని ప్రేమతో నన్ను హత్తుకుంటివే, ఎడబాయని నీ కృప ఎంతో హెచ్చించెను, నీ చిత్తం చేయుటకు నిన్ను వెంబడింతును, నీ కొరకై నేను సదా జీవింతును, మారని ప్రేమతో నన్ను హత్తుకుంటివే, ఎడబాయని నీ కృప ఎంతో హెచ్చించెను, నీ చిత్తం చేయుటకు నిన్ను వెంబడింతును, నీ కొరకై నేను సదా జీవింతును, ఆనాదిలోనే ఏర్పరిచిన స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా, ఆనాదిలోనే ఏర్పరిచిన స్నేహమా, చేయి కలిపిన స్నేహమా, నన్ను వీడని స్నేహమా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా, నా స్నేహమా, నా దైవమా, నా రాజు, నా యేసయ్యా. విశ్వాసంతో పాటు చెప్తున్నా, ప్రభా, అనాదిలోనే నీ సంకల్పం చొప్పున నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మీ ఏర్పాట్లో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నీ తలంపుల్లో నన్ను కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ ఉద్దేశాల్లో నన్ను కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రేమ నా ఇళ్ళ కనపరిచి మీ సొత్తుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలదు నాయనా. ఏం అర్హత లేనప్పటికీ నీ మమ్మల్ని ప్రేమించారు. ఎన్నిసార్లు మేము వెన్ను తిరిగినా తొట్టిల్లినా మమ్మల్ని విడిచిపెట్టక విడవక కృప చూపించి మీ శాశ్వత ప్రేమతో మమ్మల్ని మీరు హత్తుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఎడబాయని మీ కృపను బట్టి, మా ఇంట్లో మీరు కనపరిచిన ప్రేమను బట్టి ఏమి చలించలేని వారంగా మా నిండు హృదయంతో అనుభూతితో కూడినటువంటి ఈ స్తుతిని ఆరాధనను మీకే సమర్పిస్తూ మా ప్రభు అని, మా రక్షకుడని, మా దేవుడని మిమ్మల్ని ప్రకటిస్తూ మా ఈ స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువును ఆనందిస్తూ ఈ విధంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే ఎంత చక్కగా ఉంటుంది కదా. ఇది కేవలం ఈ మీటింగ్కి మాత్రమే పరిమితం కాకూడదు. ఇలా మన జీవితంలో ఏం చేస్తున్నప్పటికీ ఒక స్పృహ, ఒక అవేర్నెస్, ఒక కాన్షియస్నెస్ మన జీవితంలో కలిగి ఉంటుంది. మనం ప్రయత్నం చేయాలి. ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మనకు అర్హత లేదు, మనం ఎన్నిక లేని వారము, ఏ యోగ్యత లేనటువంటి మనల్ని ఆయన ప్రేమించిన విధానం చూసినప్పుడు నిజంగా ఆయన స్తుతించకుండా ఎలా ఉండగలం చెప్పండి. అర్హత లేని మనల్ని ఆయన ప్రేమించిన విధానం చూసినప్పుడు, ప్రభు నీకంటే మిన్నగా నన్ను ప్రేమించగలిగిన వారు, నా విషయంలో బాధ్యత కలిగిన వారు ఎవరూ లేరయ్యా అని చెప్పడము ఆయన స్తుతించడమే కదా. ప్రభువా, నన్ను ఇంతగా ప్రేమించడానికి నాలో ఏ అర్హత లేనప్పటికీ
నాలో ఏం కనిపిస్తుందయ్యా నీకు? నిజంగా ఎంతటి గొప్ప దేవుడు నీవు, ఎంతటి మహోన్నతుడు నీవు. మరి మంచివారినే ఈ రోజున మంచివారిని చెప్పేవారు లేరు, కానీ చెడ్డవారైన మమ్మల్ని మంచిగా చేసుకొని మంచిగా మార్చటానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. మీలా ప్రేమించేవారు ఎవరు లేరయ్యా. మీలా రక్షించేవారు ఎవరు లేరయ్యా. మీలా కాపాడేవారు, నడిపించేవారు ఎవరు లేరయ్యా. మీలా మమ్మల్ని హెచ్చించేవారు ఎవరు లేరయ్యా అని ప్రభువుని ఆరాధించుకుంటూ వెళ్ళిపోతే ఇలా ఎంతసేపైనా ఆరాధిస్తూ ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకు. నిజంగా ఇటువంటి అనుభూతి మన హృదయాంతరంగంలో నుంచి కలిగితే అదే నిజమైన ఆరాధన ప్రభు కొరకు. దీనికోసం మనకు ఒక వర్షిప్ లీడర్ అవసరం లేదు, దీనికోసం ఒక అట్మాస్ఫియర్ అవసరం లేదు, దీనికోసం ఒక సంఘంగా కూడుకోవడం అవసరం లేదు. ఇన్ యువర్ ఓన్ ప్రైవేట్ రూమ్, మీరు ఉన్న చోటనే, మీరు ప్రయాణం చేస్తున్న సమయంలోనే, మీరు వాక్ చేస్తున్నా, మీరు రన్ చేస్తున్నా, మీరు ఎక్కడైనా వెళ్తున్నా, మీరు ఆఫీస్లో ఉన్నా, మీ హృదయం ప్రభువుని ఆదుకొని ఉంటే దావీదులాగా అనేకమైన కీర్తనలు వస్తాయి. దేవుడు ఇస్తాడు. అనేకమైన సిలబల్స్ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తారు. ప్రభువుని ఆరాధించడానికి మాటల చేత నింపబడిన వారికి కాకుండా, ప్రభువుని ఆరాధించడానికి ఒక ఎమోషన్, ఒక ఉద్రేకాన్ని మనం వాడుకునే వారంగా కాకుండా, ఉద్రేకం చల్లారిపోతే ఫీల్ వెళ్ళిపోయింది, ఒక అంబియన్స్ వెళ్ళిపోతే ఫీల్ వెళ్ళిపోతుంది. అందుకే చాలామంది ఆరాధనకు అలవాటు పడిన వారు చర్చ్ అంబియన్స్, అట్మాస్ఫియర్కి వారు అలవాటు పడిపోయారు కనుక ఇక అంతకు మించి ఇక ఆ అట్మాస్ఫియర్ లేకపోతే వారికి ఫీల్ రాదు. కానీ అలా ఉండడానికి వీల్లేదు. మనం ప్రభువుని ఆరాధించేటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభుతో కనెక్ట్ అయ్యి ప్రభువుని ఆరాధిస్తూ ఉండాలంట. చాలామంది ఆత్మ కలిగిన వారు సత్యము గ్రహించలేకపోతున్నారు, అందుకే ఆరాధించలేకపోతున్నారు. సత్యం ఎరిగిన వారు ఆత్మతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించి బద్దులమై ఉన్నాము. అలా ఎవరైతే ఆరాధించగలుగుతారో నిజంగా వారు దేవుని ప్రసన్నం చేసుకోగలుగుతారో, దేవునితో చక్కటి అనుబంధాన్ని వారు కలిగి ఉంటారు. అట్టి అనుబంధాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రము 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సమయం, ఈ సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న వర్డ్, ఒక చిన్న స్తుతి ఆరాధన, ఒక ప్రార్థన ఇందులో హైలైట్స్గా ఉన్నాయి. మరి ఈ సమయాన్ని మీరు వెచ్చించగలిగితే ఇది మీకు దీవెనకరంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. దీవెనకరంగా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్లో దీన్ని షేర్ చేయండి. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థనలో బలపరచబడండి, విశ్వాసంలోనూ ప్రభుత్వ సహవాసంలోనూ ఎదగండి. అలా మీరు ఎదిగే క్రమంలో మరి మీకు డైలీ డివోషనల్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లెర్న్ టు నో పేజ్లో మీ ధ్యానం అంతా అయిన తర్వాత అడిషనల్ రిసోర్స్ వరకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లెర్న్ టు నో పేజ్ను మీరు ఫాలో చేసినట్లయితే ప్రతిరోజు మీకు డైలీ డివోషనల్ వాక్యానుసారంగా ఒక క్రానలాజికల్ ఆర్డర్లో దేవుని వాక్యాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో ఒక డివోషనల్ ప్రేయర్ కూడా మీకు పొందుపరచడం జరిగింది. ప్రతిరోజు వాక్యాన్ని మీరు ధ్యానించుకొని ఈ అడిషనల్ రిసోర్స్ మీరు చదువుకొని ఆత్మీయంగా బలపరచబడుతూ ఆ డివోషనల్ ప్రేయర్ని మీరు మీ ప్రార్థనలో వినియోగించుకోవచ్చని మీకు మనం చేస్తున్నాను. అండ్ ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ దోస్ థింగ్స్. అండ్ ప్రతి శనివారాల్లో స్క్రిప్చర్ టైం అనేటువంటి ఒక బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ కూడా మీకు అందుబాటులో ఉంది. మరి దాన్ని కూడా మీరు వీక్షించండి. స్క్రిప్చర్ టైం ద్వారా ఆత్మీయంగా బలపరచబడడానికి, మీరు వాక్యాన్ని మీరు ధ్యానించడానికి, అడిషనల్గా దాన్ని ఒక రెఫరెన్స్గా నేర్చుకోవడానికి మీకు ఆ రిసోర్స్ ఫ్రైడే తెలుగులోను, సాటర్డే ఇంగ్లీష్లోను మీకు అందుబాటులో ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. లెర్న్ టు నో మినిస్ట్రీస్కు ప్రార్థన చేయండి. అనేక మంది మరి ఈ సమయంలో సరైన వాక్యం అందక మరి కరువులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాక్యం యొక్క కరువు ఉన్నటువంటి ఈ రోజుల్లో సరైన వాక్యం అందాలి, అనేక మందికి రీచ్ అవ్వాలి. దానికోసం ప్రార్థన చేయండి. దేవుడు అనుగ్రహించిన విజన్ ఒకటి, సౌండ్ డాక్టరేట్ తోటి వాక్యాన్ని సమయమందును అసమయమందును ప్రజలందరికీ బోధించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి పరిచర్యలో మరి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. ప్రార్థన మరి మినిస్ట్రీ కొరకు మీరు ఖచ్చితంగా చేయాలని మనం చేస్తున్నాం. మీకు దీవెనకరంగా అనిపిస్తే ఈ ప్రోగ్రామ్స్ను మీరు ఇతరులతో కూడా షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరాలు ఏమున్నాయిలా మీరు ఖచ్చితంగా మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం.
మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని మనము ఈ సెషన్ మనం ముగించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన హృదయాంతరంగంలోనూ ప్రభు కొరకు మరి తెరచి ఉంచుదాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశము, లేకపోతే నిత్య జీవం అంటే ఏంటి అనే మాటను ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. ఒక వచనం చూసుకొని మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవునిదైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నక్షల్లో మీకు చెప్పేశాను. యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనలో ఆయన నోటి నుండి వెలువడిన మాట ఇది. చాలా మందికి నిత్య జీవన గురించిన అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది నిత్య జీవం అనగానే ఒక మనిషి బ్రతికున్నంత వరకు నిత్య జీవాన్ని అనుభవించలేడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎప్పుడైతే అతని ఆత్మ, లేకపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మ దేవుని సమ్ముఖానికి చేరుతుందో అప్పుడు నిత్య జీవం ప్రారంభం అవుతుంది అని చెప్తారు. ఇంకొంతమంది అంటారు నిత్య జీవం అనేటువంటిది అది వేరొక లెవెల్. ఆ లెవెల్లోకి రావాలంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా చాలా నమ్మకంగా నీతి యథార్థతను కలిగి జీవించినప్పుడే ఆ నిత్య జీవితానికి వారసులు అవుతారు. కానీ వారు అది కూడా చనిపోయిన తర్వాత వారు దాన్ని గ్రహించగలిగి అందులో వారు ఆనందిస్తారు అని చెప్పడం చూస్తున్నాం. ఇంకొంతమంది అంటారు నిత్య జీవం అంటే ఏంటో కాదు, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడమే నిత్య జీవము అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కోట్ చేసేటువంటి రెఫరెన్స్ ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా ఒక్కగానొక కుమారుడని యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహిస్తే ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచారో వారు నశింపక నిత్య జీవం పొందుతారు అనేటువంటి తాత్పర్యం కలిగేటువంటి ఆ వచనాన్ని తీసుకుని యేసుక్రీస్తును అంగీకరిస్తే చాలు నిత్య జీవము అంటే పరలోకంలో బెర్త్ ఖరారు అయిపోయింది. ఇక నేను ఆత్మలో ఎదగొద్దు, రక్షణ తీర్మానం చేశానా, ఇక నేను నా లైఫ్ని ఇన్ష్యూర్ చేసుకున్నాను, లేకపోతే ఇన్సూరెన్స్ అయిపోయింది నా జీవితానికి అనేటువంటి ఒక ధోరణిలో బతికేస్తూ ఉంటారు. అసలు నిత్య జీవం అంటే ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? నిత్య జీవం ఈ లోకంలో బ్రతుకుండగానే ఆస్వాదించవచ్చా, అది మనం గ్రహించవచ్చా, అది మనం అనుభవించవచ్చా? ఈ ఆలోచన ఎప్పుడైనా చేశారా? చాలామంది ఈ లోకంలో ఎలా జీవించాలి అనే దాని మీదే ఎక్కువ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఇంకొకటి, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే ఆయన తన మాటలను చెప్తున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్తూ ఉంటారు, ఒక దొంగతనం చేయడానికి, నరహత్య చేయడానికి వస్తాడు కానీ నేను వచ్చాను జీవం ఇవ్వటానికి, అది కూడా సమృద్ధిగా ఇవ్వటానికి. అంటే సమృద్ధి అనే జీవితము ఇవ్వడానికి నేను వచ్చాను, అది మీరు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను అని ఆయన చెప్పడంగానే ఈ సమృద్ధి అనే జీవం నాకు ఖచ్చితంగా కావాలి అని మన ఫోకస్ అంతా కూడా సమృద్ధి అనే జీవితం మీదకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మన ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే యేసుక్రీస్తుని అంగీకరించాను సంతరక్షణగా, నిత్య జీవం నాకు వచ్చేసింది, ఇక ఇప్పుడు నేను నా ఫోకస్ అంతా కూడా యేసుక్రీస్తు ఏమి ఇవ్వడానికి అయితే వచ్చాడో అది నేను పొందుకునేదే ఒక శ్రేష్ఠ అనేటువంటి టాస్క్. నా జీవితంలో ఒక అర్థము పరమార్థం కలగాలంటే ఈ సమృద్ధి అనే జీవం పొందుకోవటం నేను ప్రయత్నించాలి. సమృద్ధి అనే జీవం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానాన్ని బట్టి మనం చెప్పే మాట ఏంటంటే, సమృద్ధి అనే జీవం అంటే ఈ లోకంలో సమృద్ధిగా నేను జీవించడం అంటే లేవులో కాకుండా నేను సమృద్ధిలో ఉండటము, నేను అప్పు తీసుకునేవాడిగా కాకుండా అప్పు ఇచ్చేవాడిగా మారటము, నేను చివరి వాడిగా కాకుండా ముందు వరుసలో మొదటి వాడిగా ఉండటం, నేను పై వరుసలో ఉండాలి తప్ప కింది వరుసలో నేను ఉండకూడదు, నేను 1 కాదు 2 కాదు ఎన్ని ఇల్లులు సంపాదించుకోగలిగితే అన్ని సంపాదించుకోగలిగితే, ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్లు సంపాదించుకోగలిగితే, ఎంత పేరు ప్రఖ్యాతులు ఎంత ఖ్యాతిని నేను ఆర్జించగలిగితే అది సమృద్ధి అనే జీవము. ఆరోగ్యం కలిగి జీవించడం కూడా సమృద్ధి అనే జీవితంలో ఒక భాగము. మరి మంచి ఆరోగ్యము, మంచి స్థితి, మంచి వైభవంతో కూడినటువంటి జీవితము, ఇవన్నిటి కొరకే కదా యేసు ప్రభు నా కొరకు సిలువలో మరణించాడు, నా దరిద్రాన్ని ఆయన తీసుకున్నాడు, నేను ఐశ్వర్యవంతుడిగా మారటానికి, నేను ఆశీర్వాదం పొందడానికి అర్హుడిగా, యోగ్యుడిగా, వారసుడిగా అవటానికే కదా అని సమృద్ధి అయిన జీవితం గురించి మనకున్నటువంటి ఈ మిడిమిడి జ్ఞానం ఇలా చెప్తుంది. అయితే నిజంగా సమృద్ధి అయిన జీవం అంటే ఏంటో తెలుసా?
యేసుక్రీస్తును ప్రతి ఒక్క విషయంలోనూ ముందుంచుకోవడమే సమృద్ధి అయిన జీవం. అయితే మరి ఎప్పుడూ ఒక ఆహ్, ధన వ్యామోహం కలిగి ధనాన్ని సమకూర్చుకోవాలి, ఆస్తిపాస్తులను సమకూర్చుకోవాలని వారి జీవితంలో యేసుక్రీస్తు సెంటర్‌గా ఉంటారా చెప్పండి? యేసుక్రీస్తు ప్రధాన కేంద్ర బిందువుగా ఉంటారా చెప్పండి? ఉండరు. అందుకే యేసుప్రభు కూడా అన్నారు, ఎవరు కూడా ఇద్దరు మాస్టర్స్‌ని ఎప్పుడు సర్వ్ చేయలేరు అన్నారు. అంటే అయితే నువ్వు ధనానికైనా నువ్వు దాసుడిగా ఉంటావు, దేవునికైనా దాసుడిగా ఉంటావు. దేవునికి దాసుడిగా ఉంటావంటే ఇక ధనం మీద నీకు వ్యామోహం, ఆసక్తి ఉండదు. అయితే ధనం మీద వ్యామోహం ఉంటే, ఆసక్తి ఉంటే దేవుని మీద నీకు వ్యామోహం కలగదు. అంటే చాలా చక్కగా యేసు ప్రభు వివరించి చెప్పారు చూడండి. అందుకే సమృద్ధి అయిన జీవం అంటే ఏంటో తెలుసా? యేసును కేంద్ర బిందువుగా కలిగినప్పుడు మన జీవితంలో యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి జీవమే సమృద్ధి అయిన జీవం. ఓకే. ఈ జీవాన్ని ఎవరు ఎత్తుకుపోలేరు మన జీవితంలో. అంటే యేసుక్రీస్తు మనలో ఉండి ఆయన వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటే, యేసుక్రీస్తు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటే అప్పుడు మన సమృద్ధి అనే జీవితాన్ని పొందుకోగలుగుతాం. అయితే సమృద్ధి అనే జీవితానికి మనం వేసుకున్న నిర్వచనం వేరు. అయితే యేసుక్రీస్తు చెప్పిన నిర్వచనం వేరు. మరి సమృద్ధి అనే జీవితం విషయంలోనే ఇంతటి డిస్టర్బెన్సెస్, ఇంతటి డిఫరెన్స్ ఒపీనియన్ మనం కలిగి ఉన్నప్పుడు ఇక నిత్య జీవం గురించిన అవగాహన మనకు ఉంటుంది. ఆలోచన చేయండి. అందుకే చాలామంది నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను, విశ్వసించాను, నిత్య జీవం నాకు వస్తుంది, అది చనిపోయిన తర్వాత వస్తుంది, ఇప్పుడు నా ఫోకస్ అంతా సమృద్ధి అనే జీవం అనే దాని మీద ఉంది. సరే, యేసుక్రీస్తు చెప్పినట్టుగానే ఆయన కేంద్ర బిందువుగా చేసుకొని, ఆయన కేంద్ర స్థానంగా చేసుకొని, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం ఇస్తూ ఉంటే సమృద్ధి అనే జీవితం అనుభవించగలుగుతాము. కానీ అంత మాత్రం కాదు, నిత్య జీవం కూడా ఇప్పుడే అనుభవించవచ్చు అనే విషయం మనకి ఎంతమందికి తెలుసు? నిత్య జీవం అనగానే యేసుక్రీస్తుని అంగీకరిస్తే వచ్చేస్తుంది, కరెక్టే. నిత్య జీవం అనగానే నిత్యం ఆయనతో కలిసి జీవించడం కరెక్టే. అయితే నిత్య జీవంకి యేసు ప్రభు ఇచ్చిన డెఫినేషన్ ఏంటో మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఇక అప్పగించబడతాడు. ఆయన ఇక సిలువ వేయబడ్డానికి. అలాంటి సమయంలో ఆ ముందు రోజు సాయంకాలము ఆయన గెత్సెమనే తోటకు వెళ్తాడు తన శిష్యులు తీసుకొని. యోహాను సువార్తలో చాలా చక్కగా యేసుక్రీస్తును చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను యోహాను భక్తుడు చాలా చక్కగా వివరిస్తాడు. మరి యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనను కూడా అక్కడ మెన్షన్ చేయడం మనం చూస్తాం. వేరే సువార్తల్లో దీని యొక్క ప్రస్తావన మనకు కనపడదు. అయితే యేసు ప్రభు ప్రార్థన చేస్తూ, నీ కుమారుని నువ్వు మహిమపరిచేటువంటి సమయం వచ్చింది, మరి నీ బిడ్డలను అంటే నీ సంతానాన్ని నీవు ఏర్పాటు చేసిన నీ ప్రజలను నీ కుమారునితో అనుసంధానం చేసినటువంటి సమయం వచ్చిందని చెప్తూ ఆయన చెప్పిన మాట, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్నారు. అంటే డెఫినేషన్ చాలా స్పష్టంగా ఆయన చెప్పేశాడు ఆ ప్రార్థనలో. అద్వితీయుడైన సత్యదేవుని ఎరుగుటయే అంటే ఆ అద్వితీయుడైన సత్యదేవుడు ఎవరో కాదు, నన్ను పంపించిన నువ్వే అని యేసుప్రభు చెప్పారు. ఈ రోజున మన జ్ఞానము ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడం కోసము, దానికోసం ప్రయాసపడడం కోసము మన జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటున్నామేమో, కానీ అద్వితీయ సత్యదేవుని అంటే మనం సృష్టించినటువంటి మన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు కనపడలేదు. సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవట్లేదు. మనం సృష్టించిన మన దేవుడు ఉన్నాడు. ఏ ఆలోచనతో మనం సృష్టించాడో, ఏ ఉద్దేశంతో మనం సృష్టించాడో, ఏ ప్రణాళికతో మనం సృష్టించాడో, ఏ చిత్తము దాని వెనక దాగుందో అనే విషయాన్ని మనం గ్రహించట్లేదు. ఈరోజు ఒక కుమ్మరి దగ్గరికి వెళ్తే కుమ్మరి రకరకాల పాత్రలను చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క పాత్రను చేస్తున్నప్పుడు అతని మైండ్లో ఏదో ఒక ఆలోచన ఉంటుంది దాని గురించి. ఇప్పుడు ఆ పాతకాలంలో మన దగ్గర ఇన్ని యుటెన్సిల్స్ లేవు, ఇన్ని పాత్రలు లేవు. అప్పుడు ఒకరు నీళ్ళు చేదుకొని ఎక్కడి నుంచో ఎక్కడికి తీసుకెళ్ళాలి. మరి చిన్న పాత్రలో తీసుకెళ్ళలేదు కదా, పెద్ద పాత్ర కావాలి. పెద్ద పాత్రలో కూడా దాంట్లో ఇంజనీరింగ్ చూడండి ఎంత ఉంటుందో. మరి దానికి పెద్ద పాత్ర చేయాలంటే దేంతో చేయొచ్చు? మరి మట్టితో చేయొచ్చా? మట్టితో చేయొచ్చని అర్థమైంది. ఆ మట్టిని ఎలా కలపాలో, ఎంత మోతాదులో దాన్ని కలిపితే
అంత మంచి పాత్ర సిద్ధపరచబడగలుగుతుందో, ఎంత ముద్ద కావాల్సి వస్తుందో, అలా ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క ఆలోచనతో, ఒక్కొక్క ప్రణాళికతో, ఒక్కొక్క పని కొరకు సిద్ధపరిచాడు. మరి అతని ఆలోచన అందులో మనకు కనపడుతుంది. దాని పని విధానము, దాని ఎక్కడ వాడాలో కూడా అతను అడిగితే కరెక్ట్గా చెప్తాడు. ఈరోజు మన జీవితంలో కూడా అద్వితీయ సత్య దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఆయనే మనల్ని కలుగజేశాడు, తన రూపంలో మనల్ని చేశాడు, తన స్వరూపంలో మనల్ని చేశాడు. అంటే తనకున్నటువంటి మనసును బట్టి మనకు చేశాడు, మనను ఒక ఆలోచనతో చేశాడు, ఒక ఉన్నతమైన ప్రణాళికతో చేశాడు, ఒక ఉన్నతమైన చిత్తమును బట్టి చేశాడు. అయితే ఆ చిత్తాన్ని గ్రహించేటువంటి మనసు మనకు లేదు, ఆయన ఆలోచనను గ్రహించేటువంటి మనసు మనకు లేదు, కనీసం అడిగేటువంటి మనస్తత్వం కూడా మనకు లేదు అని మనం చూస్తున్నాం. ఇది ఎంత దౌర్భాగ్యకరమైన స్థితితో ఆలోచించండి. మనం ఈ లోకంలో పుట్టాము, పుట్టిన తర్వాత మనం ఒకటే ధోరణి, ఈ రేస్లో మనం పరిగెత్తాలి, మిగతా వాళ్ళకంటే మనం ముందు ఉండాలి, మిగతా వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి, తర్వాత వచ్చే తరాలు కూడా కూర్చొని తినగలిగినంత నేను సంపాదించి పెట్టాలి. అయితే ఈ క్రమంలో మధ్యలో ఎక్కడైనా యేసు ప్రభు సొంత రక్షణ అంగీకరిస్తే నిత్య జీవం వచ్చేస్తుంది అని మనం అనుకుంటున్నాము. అయితే ఎలా బ్రతికాము, ఎలా జీవించాము అనేది ఇంపార్టెంట్ కాదు అని మనం ఆలోచిస్తూ ఉంటాము. కానీ చాలా తప్పు, మనం ఆలోచించేస్తున్నది తప్పు. అద్వితీయుడైన సత్యదేవుడు ఒకటే ఉన్నాడు, ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనల్ని ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో సృష్టించాడు. ఆ ఉద్దేశం, ఆ ప్రణాళిక నెరవేర్చబడకుండా నేను మిగతావన్నీ నెరవేర్చుకున్నా అది నా అభిష్టం నెరవేర్చబడడం అవుతుంది తప్ప నా దేవుని అభిష్టం నెరవేర్చబడడం అవ్వదు. దానివల్ల నాకు మహిమ కానీ నా దేవునికి మహిమ కాదు. ఒకవేళ ఒక పాత్రని చేసినటువంటి కుమ్మరి తనకు ఇష్టం రాలేదనుకోండి, ఆ పాత్ర దేని కొరకు చేయబడిందో అది సర్వ్ చేయట్లేదు అనుకోండి, దానికి కొన్ని కన్నాలు వచ్చి పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసా, దాన్ని తీసుకెళ్ళి విరగొట్టేస్తాడు. అలా కనుక మన జీవితంలో విరగొట్టడం ప్రారంభిస్తే ఈరోజు మన జీవితంలో ఎంతమంది విరగొట్టబడుతామో ఆలోచించేయండి. ఇంతగా విరగొట్టబడుతున్న మనము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, నాలో క్రాక్స్ వస్తున్నాయి, నాలో రంధ్రాలు వచ్చేస్తున్నాయి, ఏ పని కొరకు నేను పిలువబడ్డానో ఆ పనిని తూట్లు పొడిచేటువంటి నా ఉద్దేశాలు, నా ప్రణాళికలు, నా చిత్తము, నా ఉద్దేశాలు నన్ను పాడు చేస్తున్నాయి అని గ్రహించుకోలేటువంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో మనం ఉండిపోతున్నాము. ఈరోజు దాని నుంచి మనము విడుదల పొందుకోవాలి. అద్వితీయ సత్య దేవుని ఎరుగుటయే అంటే ఆయన గురించిన అనుభవ జ్ఞానంలో మనం ఎదగటమే, ఆయన గురించిన ఉద్దేశాన్ని మనం ముందు పెట్టుకోవడమే. ఇది కాదా క్రీస్తును ముందు పెట్టడం అంటే, ఇది కాదా దేవుడిని ముందు పెట్టడం అంటే. అంత మాత్రం కాదు అని చెప్పిన మాట, నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. అంటే ఒకటి నిన్ను ఎరగటం, ఒకటి నిన్ను గ్రహించడం, ఒకటి నీ చిత్తాన్ని గ్రహించడం, ఒకటి నీవు పంపించిన యేసుక్రీస్తుని ఎరుగుటయే. ఆయన ఎందుకు ఎరగాలి, యేసుక్రీస్తుని ఎందుకు తెలుసుకోవాలి? యేసుక్రీస్తు లేకపోతే మనకు కొనుక్కుందంటారా? ఏ స్వరూపంలో మనం సూచించబడ్డామో, ఏ రూపంలో మనం సూచించబడ్డామో ఆ రూపు దేవుని అని చెప్తున్నాము. అయితే దేవుని ఎవరైనా చూసామో ఇంతవరకు? ఎవరు చూడలేదు. కానీ దేవుని రూపంలో చేయబడ్డామని చెప్తున్నాము. యేసుక్రీస్తు మానవదారిగా ఈ లోకంలో జీవించాడు, ఆయన రూపంలో మనం చేయబడ్డాము. ఆయన గురించి తెలిస్తే ఈ లోకంలో ఒక పాత్ర ఎలా జీవించాలి, ఒక మానవ పాత్ర ఎలా ఉండాలి అనేది మాదిరి చూపించింది యేసుప్రభు కాదా? ఆయన గురించిన అనుభవ జ్ఞానంలోకి ఎరగడము మనకు అవసరం లేదంటారా? ఇది ఎవరైతే గ్రహించుకొని ఆయన ఎలా జీవించాడో, ఆయన ఎలా సాక్ష్యం కనపరిచాడో, ఎలా దేవుని మహింపరిచాడో అతని జీవితం చూసినప్పుడు, యేసుప్రభుని చూసినప్పుడు, గ్రహించినప్పుడు, నేర్చుకున్నప్పుడు కదా మనకు నిత్య జీవం ప్రారంభమవుతుంది. ఆయన విశ్వసించినప్పుడు నిత్య జీవం మనకు అనుగ్రహించబడుతుంది. కరెక్టే, లేదని చెప్పను. కానీ నిత్య జీవం అనుభవించాలి అని అంటే మనము రక్షించబడిన దగ్గర నుంచి యేసుక్రీస్తు ఎలా జీవించాడు, యేసుక్రీస్తు ఏ పాపం లేకుండా ఎలా జీవించాడు, యేసుక్రీస్తు మాటల్లో కానీ, క్రియల్లో కానీ, ఆయన ఆలోచనలో కానీ ఎలా దేవుని మహింపరిచాడు, ఇవన్నీ నేను నేర్చుకుంటూ నన్ను క్రమపరుచుకుంటూ జీవించడం ప్రారంభిస్తే నిత్య జీవాన్ని నేను అనుభవిస్తున్నాను లెక్క. అంటే దేవుడితో యేసుక్రీస్తు ఎలాగైతే ఒక సహవాసం కలిగి ఆయనతో ఎల్లప్పుడూ కనెక్షన్లో ఉంటున్నాడో నేను కూడా అదే కనెక్షన్లోకి రాగలను, నేను కూడా ఒకే మైండ్ సెట్లోకి రాగలను. ఇప్పుడు చూడండి, సేమ్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళని దేవుడు ఒక కాన్ఫరెన్స్ రూమ్లోకి పిలిచినట్టుగా పిలుస్తాడు. ఓకే, ఇప్పుడు సేమ్ కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక నేను నిత్య జీవం అనుభవిస్తున్నట్లే లెక్క. అయితే నేను బయట ఉన్నాను అనుకోండి, నేను ఆఫీస్లోకి అయితే వచ్చాను,
కాన్ఫరెన్స్ రూమ్ వాళ్ళకు వెళ్ళలేకపోయేదను అంటే నిత్య జీవాన్ని నేను అనుభవించట్లేదని లెక్క. అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను. మీరు రక్షించబడ్డారు, బాప్తిస్మం తీసుకున్నారు, అవును మీరు ఆఫీస్లోకి చేర్చబడ్డారు కరెక్టే. కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళారా ఎప్పుడన్నా? మీ ఎండి ఏం ఆలోచిస్తున్నాడో మీకు అర్థమవుతుందా? మీ వైస్ ప్రెసిడెంట్ ఏం ఆలోచిస్తున్నాడో అర్థమవుతుందా? మీ చైర్మన్ ఏం ఆలోచిస్తున్నాడో అర్థమవుతుందా? మీరు ఆ గుంపులోకి వెళ్ళగలిగారా? ఆ గుంపులోకి వెళ్ళాలి అంటే వారి హృదయాన్ని తెలుసుకోవాలి. ఆయన తండ్రి అయిన దేవుని హృదయాన్ని తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని గురించి అనుభవ జ్ఞానంలో ఎదగాలి. అప్పుడు కదా నిత్య జీవం మీరు అనుభవించేది. అంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే క్యాడర్ ఉంటుంది చెప్పండి. ఆఫీస్లో ఉన్న వారందరికీ అన్ని ఫీచర్స్ ఇస్తారా చెప్పండి? ఎవరు? ఆ పైన లెవెల్లో ఉన్న వారికి వేరే ఫీచర్స్ అనుభవించబడతాయి. నిత్య జీవంలో కూడా మనం అప్పుడు వెళ్ళిన తర్వాత తెచ్చుకుందాం అంటే ఇక్కడ మీరేమి అనుభవించట్లేదు, ఇక్కడ మీరేం దేవుని గురించి నేర్చుకోవట్లేదు. బ్రతుకున్నంత వరకు సమృద్ధి అయిన జీవితం పొందడానికి మీ ప్రయాస ఎక్కువైపోయింది. నిత్య జీవం ఇక్కడ మీరు అనుభవించట్లేదు. రేపు పొద్దున పరలోకానికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా మన పరిస్థితి? రక్షించబడినందుకు పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళినప్పుడు మనం కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చోం, ఏదో మూలన ఎక్కడో కింద అడుగు బాగానే కూర్చొని ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? ఇక ఏం జరుగుతుందో తెలీదు. అప్పుడు మనం ఆనందించలేము నిత్య జీవాన్ని. బ్రతికున్నప్పుడే దేవుని గురించిన సంకల్పం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి నన్ను సృష్టించడంలో అది నేను గ్రహించిన వాడిగా, నా కొరకు పంపించబడిన యేసుక్రీస్తుని గురించి, ఆయన జీవిత విధానం గురించి నాకు గ్రహింపు లేకపోతే, నేను నేర్చుకోకపోతే నిత్య జీవితాన్ని నేను అనుభవించలేను. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? ఆయన ఎరగటమే, ఆయన అనుభవించటమే నిత్య జీవం. ఇది బ్రతుకున్నప్పుడే అనుభవించవచ్చు. ఆయన అలా అనుభవిస్తూ ఉంటే, అంటే ఎవరైతే నిత్య జీవం పొందుకొని నిత్య జీవం అనుభవిస్తున్నారో సమృద్ధి అనే జీవితం వారికి అనుగ్రహించబడుతుందని అర్థం. హల్లెలూయా. చాలా మంది సమృద్ధి జీవితం కొరకు పరిగెత్తున్నాము, అది కూడా రాంగ్ వేలో. అయితే నిత్య జీవం ఎవరైతే అనుభవించడం ప్రారంభిస్తారో, దేవుని గురించి తెలుసుకొని ఎదుగుతూ, యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఎదుగుతూ ఉన్నట్లయితే నిత్య జీవం మీరు అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారు. ఒకవేళ కన్ను రెప్ప ఇక్కడ మీరు కన్ను మూసారు, నెక్స్ట్ మూమెంట్లో మీ నిత్య జీవం కొనసాగుతూ ఉంటుంది. శాశ్వతమైన జీవం లేకపోతే మీకు కొనసాగుతూ ఉంటుంది. అయితే సమృద్ధి జీవితం అంతటితో ఆగిపోతుంది. ఈ సమృద్ధి అయిన జీవితం కూడా మీతో పాటు కొనసాగుతూ వెళ్ళిపోతుంది. ఎంత గొప్ప ధన్యతగా దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు ఈ లోకంలో ఆ క్షణికమైన వాటి కొరకు, లేకపోతే నిత్యమైన వాటిని పక్కన పెట్టి అనిత్యమైన కొరకు మనం ప్రయాసపడుతున్నామేమో, దుర్భేద్యమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నామేమో. ఈరోజు నిత్య జీవం కావాలి అని అంటే యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే సరిపోదు, కానీ యేసుక్రీస్తును గ్రహించి ఆయన గురించి తెలుసుకొని, నన్ను ఈ లోకంలో దేవుడు ఎందుకు పంపించాడనే విషయాన్ని తెలుసుకొని, గ్రహించుకొని, అనుభవపూర్వకంగా ఆయనతో సహవాసం చేసేటువంటి అనుభవంలో కనుక మనం వస్తే నిత్య జీవితాన్ని బ్రతికుండగానే అనుభవించవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టారనుకోండి, కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇలా కూడా ఉంటాయి. అది ఎలా ఉంటాయి మీకు తెలుసు. చాలామంది మీరు చనిపోతే నేను బ్రతికినంత కాలం ప్రీమియమ్స్ కట్టేస్తాను, నేను చనిపోతే దాని బెనిఫిట్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అనుభవిస్తారని అనుకుంటూ ఉంటారు. కొన్ని ఇన్సూరెన్సెస్ ఇలా కూడా ఉంటాయి, మీరు బతుకుండగానే కొన్ని రిటర్న్స్ మీకు ఇస్తూ ఉంటుంది. ఒక టైమ్లీ మేనర్లో ఈ టైంకి ఇంత రిటర్న్స్ మీకు వస్తూ ఉంటుంది. అష్యూర్డ్ సమ్ మాత్రం మీరు చనిపోయిన తర్వాత వస్తుంది, కానీ ఆ రిటర్న్స్ మీరు బతుకుండగానే మీరు దాన్ని అనుభవించవచ్చు. నిత్య జీవం కూడా అలాంటిదే. ఓకే, మనం అనుకుంటున్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ చనిపోతేనే వస్తుంది, మరి నేను అనుభవించలేనప్పుడు నేనేదో కష్టపడి కట్టాలి దానికోసం మనం అనుకోవద్దు. ఓకే, ఇది పాస్ ఆన్ చేసేటువంటి నిత్య జీవం కాదు, కానీ మనం అనుభవించగలిగిన నిత్య జీవం. నువ్వు కట్టేటువంటి ప్రీమియంకి నువ్వు బతుకుండగానే రిటర్న్స్ చూస్తే నీకే ప్రయోజనకరం కదా. విశ్వాసంతో నువ్వు దేవుని కొరకు చేసేటువంటి నీ ప్రయాస అంతా కూడా నీకు రిటర్న్స్ ఇవ్వడం వస్తూ ఉంటుంది. అదే నిత్య జీవం, అదే సమృద్ధి జీవం. అది అనుభవించాలని యేసు ప్రభువు మన కొరకు తను వ్యక్తునిగా చేసుకుని సిలువలో బలియాగమవుతూ ఆయన చెప్పిన మాట ఒకటే, అద్వితీయ సత్యదేవుడైన నిన్ను ఎరగటము, నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరగటమే కదా నిత్య జీవం. ఈరోజు ఈ డెఫినేషన్ మనకు తెలియక చాలామంది ఇంకేదో ఆలోచించుకొని మరి వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాము. ఈరోజు ఇప్పటికైనా మనం ఆలోచన చేసి, ప్రభువా నీ వైపు తిరిగి వస్తున్నాను, నేను నిత్య జీవాన్ని అనుభవించాలి బ్రతకుండగానే.
అప్పుడే సమృద్ధి అయిన జీవితాన్ని కూడా నేను అనుభవించగలుగుతాను. క్రీస్తును కేంద్రంగా కలిగి దేవుని చిత్తాన్ని చేయగలిగినటువంటి మనస్సాక్షిని కలిగి జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ప్రభువా సమృద్ధి అయిన జీవము, నిత్య జీవనం అనుభవించడానికి యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపించారు. అయితే ప్రభువా ఆయన చేసిన బలియాగం బట్టి మాకు నిత్య జీవమే కాదు సమృద్ధి జీవితం కూడా మాకు అనుగ్రహిస్తానని చెప్తున్నారు. అయితే చాలామంది ఉన్న అపోహలను బట్టి ప్రభువా మేము సమృద్ధి అయిన జీవితం కొరకు ప్రయాసపడుతున్నాం, కానీ నిత్య జీవనం అనుభవించడం కొరకు ప్రయాసపడలేదు. అయితే ఎవరైతే నిత్య జీవాన్ని అనుభవిస్తారో, ఎవరైతే మిమ్మల్ని ఎరిగిన వారుగా, మీ చిత్తాన్ని గ్రహించిన వారుగా, నైనా మిమ్మల్ని ఎరగడం మాత్రం కాకుండా యేసుక్రీస్తు జీవితాన్ని పరిశీలన చేసి అందులో ఎదుగుతూ మేము బలపరచబడుతూ సాక్షి జీవితం కలిగి జీవిస్తున్నప్పుడు మేము నిత్య జీవాన్ని అనుభవించగలుగుతాం బ్రతికుండగానే. తద్వారా శాశ్వతమైన జీవితాన్ని, సమృద్ధి అయిన జీవితాన్ని కూడా మేము అనుభవించగలుగుతున్నటువంటి గొప్ప విషయాన్ని మీరు మాకు ఈరోజు బోధించిన విధాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వెతబడిన వాక్యం మా జీవితాల్లో నీరు బట్టి ఫలింప చేయండి. బ్రతికుండగానే నమ్మకంగా మిమ్మల్ని సేవిస్తూ నిత్య జీవాన్ని అనుభవిస్తూ మిమ్మల్ని ఎరిగిన వారంగా మీతో చక్కటి సహవాసంలో కొనసాగే అనుభవాన్ని మాకు దయచేసి నడిపించుకొని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ప్రభువులో బలపరచబడుతూ ఉండండి. ఈ సెషన్ మీకు దీవెనకరంగా అనిపిస్తే ఇతరులతో కూడా మీరు షేర్ చేయండి. ఆత్మీయ జీవితంలో మీరు బలపరచబడాలి అంటే మీ దేవుడైన, మీ సృష్టికర్త అయిన దేవుని గురించి అనుభవ జ్ఞానంలో ఎదగండి. యేసుక్రీస్తు గురించి అనుభవ జ్ఞానంలో మీరు ఎదగండి. నిత్య జీవనం బ్రతుకుండగానే మీరు ఆస్వాదించవచ్చు. సమృద్ధి అయిన జీవితాన్ని బ్రతుకుండగానే మీరు ఆస్వాదించవచ్చు. అటు దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.